హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇంటి నుండి 7కి ఫ్యామిలీతో బయలుదేరి బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఈ బంగారు శివలింగం ఎక్కడుందంటే హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలో ఎక్కడా లేని 3 అడుగుల బంగారు శివలింగం ఉందని మీకు తెలుసా? ఇక్కడ ఇలాంటిది ఒకటి ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంతేకాకుండా దేశంలోనే చాలా శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ ప్లేస్ ఎక్కడుందంటే యాదాద్రి పక్కనే ఉన్న భువనగిరి నుండి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే నాగిరెడ్డిపల్లి అనే ఊరు వస్తుంది. అక్కడ నుండి 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే రమణేశ్వర అనే పుణ్యక్షేత్రం వస్తుంది. ఈ పుణ్యక్షేత్రం దాదాపు 180 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ సహస్ర శివలింగాలు ఉంటాయి. షార్ట్ వీడియోలో మీతో చెప్పా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశా. చూడని వాళ్ళు వెళ్ళి చూసి ఒక లైక్ చేసి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒక్కొక్క శివలింగానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. 100 రూపీస్ టికెట్ తీసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేయించాము. అక్కడి నుంచి సురేంద్రపురికి రీచ్ అయ్యాం. భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖమైన దేవాలయాలను ఈ ఒక్క ప్లేస్లోనే చూడొచ్చు. చాలామంది అన్ని ప్లేసెస్కి టైం కుదరక వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఆ అన్ని ప్లేసెస్ని ఈ ఒక్క ప్లేస్లోనే మీరు చూడొచ్చు. దీన్ని సురేంద్రపురి అని పిలుస్తారు. హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పక్కనే సురేంద్రపురి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూడాలంటే ఎంట్రీ పాస్ తీసుకోవాలి. పెద్దలకు 350 రూపీస్, 10 ఇయర్స్ అబోవ్ పిల్లలకు కూడా 350 రూపీస్. ఎంట్రన్స్లో పంచముఖి హనుమాన్ 60 అడుగుల స్టాచ్యూ కనపడుతుంది. దానికి వెనుక భాగంలో శివుని యొక్క మహాశిల్పం ఉంటుంది. మేము తీసుకెళ్ళిన లగేజ్ కౌంటర్లో అప్పచెప్పేసి మొబైల్ తీసుకెళ్ళాం. మొబైల్ ఎలా ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి మైథలాజికల్ ఆర్ హిస్టారికల్ థీమ్ పార్క్. ఈ సురేంద్రపురిలో 3 కిలోమీటర్ల ప్రయాణంలో 3000 పైగా శిల్పాలు, భారతదేశంలో ప్రసిద్ధ ఆలయాలు మరియు వాటి ప్రతిరూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడ క్షీరసాగర మదనం, కాళీయ మద్దనం, గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు, గజేంద్ర మోక్షం, రామాయణం, మహాభారతంలోని ఎన్నో అద్భుత ఘట్టాలు మనకు కనిపిస్తాయి. అంతేకాదు బ్రహ్మలోకం, వైకుంఠం, నాగలోకం, కైలాసం, ఇంద్రలోకం, యమలోకం, పాతాళలోకం వంటి సప్తలోకాల అనుభూతిని పొందవచ్చు. ఒక్కసారి ఈ సురేంద్రపురిని సందర్శిస్తే భారతీయ పురాణాలు, దేవాలయాలు, సంస్కృతి గురించి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి మన సొంతమవుతుంది. అంతేకాకుండా వీటితో పాటు స్పెషల్ అట్రాక్షన్ 101 అడుగుల నాగకోటి శివలింగం మరియు ప్రత్యేక నవగ్రహ ఆలయాలు ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలు, నమూనాలను కూడా ఈ చోట దర్శించవచ్చు. అయితే మేము 101 అడుగుల నాగకోటి శివలింగాన్ని దర్శించుకోవడానికి టైం సరిపోలే. అప్పటికే ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. ఇంకా స్వర్ణగిరిని చూసుకోవాలి. పైగా 3 డేస్ హాలిడేస్ కాబట్టి ఏ టెంపుల్లో చూసినా ఫుల్ క్రౌడ్. అంటే రమణేశ్వరం, యాదాద్రి, సురేంద్రపురి, స్వర్ణగిరి ఇవంతా ఒకటే రూటు. కాకపోతే ముందుకి వెనక్కి ప్లస్ యూటర్న్ తీసుకోవాలి. కాబట్టి మేము ముందు రమణేశ్వరం వెళ్ళి వచ్చే దారిలో యాదాద్రి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12:45 అయింది. దర్శనం క్లోజ్ అయింది. మళ్ళీ దర్శనాలు 1:30 నుంచి స్టార్ట్. అప్పటి వరకు క్యూలో వెయిట్ చేసాం. యాదాద్రిని దర్శించుకొని లడ్డు ప్రసాదం తీసుకొని కౌంటర్లో ఉన్న మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి రెస్టారెంట్లో లంచ్ చేసి ఆఫ్టర్ లంచ్ సురేంద్రపురి రీచ్ అయ్యాం. అయితే ఒకే రోజు 4 హిస్టారికల్ ప్లేసెస్ చూడాలంటే చాలా కష్టం. ప్లస్ బాగా టైర్డ్ అయ్యాం. క్లైమేట్ మాత్రం యాదాద్రిని దర్శనం చేసుకొని వచ్చే రూట్లో 5 మినిట్స్ ఫుల్ వర్షం. భయపడ్డాం మిగతా ప్లేసెస్ చూస్తామో లేదా అని. అయితే ముందుగా రమణేశ్వరం చూడడానికి వెళ్ళినప్పుడే క్లైమేట్ తేడాగా ఉంది. అప్పుడే టెన్షన్ పడ్డాం. కాకపోతే ఎండ అప్ అండ్ డౌన్ అవుతుంది, వర్షం పడలేదు. ఇక అక్కడ నుండి యాదాద్రికి వెళ్ళే కొండ ఘాట్ ఉంటుంది కదా, ఆ కొండ ఘాట్ మీద చిన్న చిన్న తుప్పలు పడ్డాయి కానీ పెద్దగా వర్షం పడలేదు. ఇక రిటర్న్ వేలో మాత్రం ఒక 5 మినిట్స్ ఫుల్ వర్షం పడింది. అయితే ఈ సురేంద్రపురిని చూడాలంటే స్పెషల్గా 1 డే కేటాయించాలి. అప్పుడే మనం అన్నీ చూడగలుగుతాం. మేము అన్నీ ఒకే రోజు ప్లాన్ చేసుకునేసరికి 101 అడుగుల నాగకోటి శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి టైం సరిపోలే. 101 అడుగులు అంటే సుమారుగా 10 అంతస్తుల భవనం. ఎక్కే ఓపిక లేక ఈ శివయ్యను మనసులో తలుచుకొని ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తామని మనసులో అనుకొని స్వర్ణగిరికి రీచ్ అయ్యాం. ఇక్కడ ఒక విషయం చెప్తా. చెప్పులు కౌంటర్లో పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పులు వేసుకుని ఈ ప్లేసెస్ మొత్తం చూడొచ్చు. అయితే ఒక్క చోట మాత్రం చెప్పులు విప్పి నడవాలి. ఆ ప్లేస్ ఏంటంటే యమలోకం చూసిన తర్వాత ఇంద్రలోకం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు విప్పి నడవాలి. యమలోకంలో శిక్షలు చూస్తే నిజంగా అవి బొమ్మలు కావు. మనమే యమలోకం వెళ్ళి ఆ శిక్షలు అనుభవిస్తున్న ఫీలింగ్ కలుగుద్ది. నాకైతే నిజంగా భయమేసింది. ఇక మా వాళ్ళు ఇంద్రలోకం చూడడానికి ముందుగా చెప్పులు విప్పి నీళ్ళలో నడుస్తున్నారు. వెనక నేనున్నానన్న సంగతే మర్చిపోయారు. ఇక ముందు వాళ్ళు నడుస్తుంటే అంటే నీళ్ళలో నడుస్తుంటే వీడియో షూట్ చేశా. ఇక నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు. మోకాలు వరకు నీళ్ళలో మునిగా నా డ్రెస్ పైటాప్ కూడా సగం వరకు నీళ్ళలో తడిచింది. ఏ మాట కామాట చెప్పాలి. నిజంగా నీళ్ళలో నడుస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉంది. మా చిన్ను 3-4 టైమ్స్ నీళ్ళలో నడిచాడు. నేను నీళ్ళలో నడిచి వెళ్ళేటప్పుడు నాకు నేనే వీడియో షూట్ చేసుకున్నా కాబట్టి వీడియోలో నేను నీళ్ళలో నడిచింది సరిగ్గా కనపడలే.
నేను స్లోగా నీళ్ళలో నడుచుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ ఇందులోకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి అందరం బయటకు వచ్చాం. అయితే ఈ సురేంద్రపురి మెథలాజికల్ ఆర్ హిస్టారికల్ ప్లేస్ అని ముందే చెప్పాను. దీనిలో రామాయణం 1, రామాయణం 2, భాగవతం, భారతం వీటికి సంబంధించిన శిల్పాలు మనం చూడొచ్చు. హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే పిల్లలు ఫుల్ హ్యాపీ. మన సంస్కృతి ఆచారాల పట్ల పిల్లల్లో కొంచెమైనా అవగాహన కలుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రమణేశ్వరంలోని బంగారు శివలింగానికి వచ్చిన భక్తులతో అభిషేకం జరిపిస్తారు. టికెట్ తీసుకుంటే పంచామృతంతో కానీ ఉదకంతో కానీ అంటే నీటితో కానీ విభూతితో కానీ అభిషేకం చేయిస్తారు. అయితే ఒక పర్సన్కి వచ్చి 500 రూపీస్. ఈ 5 ఇయర్స్ బిలో పిల్లలకు టికెట్ లేదు. 6 ఇయర్స్ నుండి వాళ్ళకు కూడా 500 రూపీస్ అభిషేకం టికెట్ తీసుకోవాలి. అయితే ముందు అభిషేకం చేయాలని ఉంది. కాకపోతే మేము బయట రెస్టారెంట్లో టిఫిన్ తిని వెళ్ళాం. అందుకే కొంచెం మనసులో ఏదోలా అనిపించింది. ఇంట్లో టిఫిన్ తిని హెడ్ బాత్ చేసి వెళ్తే బాగుండేది. అప్పుడు అభిషేకం చేసినా తప్పు ఉండదు. మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిందే మార్నింగ్ 7 కాబట్టి బయట రెస్టారెంట్లో తిని రమణేశ్వరం వెళ్ళాం. అంతకుముందే ఈ విషయం తెలిస్తే తినకుండా వెళ్ళేవాళ్ళం. రమణేశ్వరం వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. లేకపోతే అంత దూరం వెళ్ళి ఆ శివునికి అభిషేకం చేయకుండా తిరిగి రావడం అనేది మనసులో ఏదో వెల్తీగా అనిపించింది. దీని ముందు పిక్లో అమర్నాథ్లో ఉన్న శివలింగం నమూనా ఒకటి చూశారు కదా, అది చీకటి గుహలో ఉంది. ఇక వెంటిలేషన్ కొరకు చిన్న వెంటిలేటర్ ఉంది. దీనివల్ల కొంచెం శివలింగం మీద లైటింగ్ పడుతుంది. ఈ సురేంద్రపురిలో ఉన్న శిల్పాన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. కాకపోతే అది హిస్టారికల్ ప్లేస్ కాదు, దాంతో పోల్చడం కూడా సరికాదు. అదేంటంటే హైదరాబాద్ లోకల్లోనే హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం. మీలో ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేశారు? విజిట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్లో నాతో షేర్ చేయండి. ఈ శిల్పారామంలో పల్లె జీవన విధానం, వృత్తులు గురించే ఉంటుంది. అసలు అవి బొమ్మల్లాగా ఉండవు, నిజంగా ప్రాణమున్న మనుషులేనా అనిపిస్తారు. అయితే అక్కడ పల్లె జీవన విధానం, వారి క్యాస్ట్ని బట్టి వాళ్ళు చేసే వృత్తుల గురించి మరియు పల్లెల్లో జరిగే సంతలు, వాళ్ళ కట్టుబాట్ల గురించి అవన్నీ ఈ సురేంద్రపురి చూసినప్పుడు నాకు గుర్తొచ్చాయి. కాకపోతే శిల్పారామం అనేది హిస్టారికల్ ప్లేస్ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే సురేంద్రపురితో పోల్చడం సరికాదని ముందే వీడియోలో చెప్పాను. ఈ సురేంద్రపురి హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దీనికి సంబంధించిన శిల్పాలు, నమూనాలు మనం ఇక్కడ చూస్తాం. అయితే క్యాస్ట్ గురించి మాట్లాడాను అని కామెంట్ చేయకండి. చేసే వృత్తిని బట్టి పోలుస్తారు కాబట్టి ఈ విషయం చెప్పే సందర్భంలో అలా అన్నాను. అంతకుమించి వేరే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు దయచేసి. దీని ముందు పిక్లో కొంగనోట్ల నుండి గుహ లోపలికి వెళ్తే బంగారు బల్లి పైన రూఫ్కి అతికించి ఉంది. దాన్ని మా వాళ్ళిద్దరు టచ్ చేసి బయటకు వెళ్ళారు. ఆ బంగారు బల్లిని టచ్ చేయాలంటే నాకు అందలేదు. 2-3 సార్లు పైకి ఎగిరితే కానీ 4వసారి ఆ బల్లిని టచ్ చేశా. నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి టచ్ చేసేసరికి. అయితే ఈ సురేంద్రపురిలో ఎంట్రన్స్ దగ్గర నుండి ఎగ్జిట్ వరకు యారో మార్క్స్ ఉంటాయి. ఆ యారో మార్క్స్ ఫాలో అవుతూ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు. ఈ సురేంద్రపురిని విజిట్ చేయడానికి తక్కువ 2 అవర్స్ టైం పడుతుంది. మనం ఎగ్జిట్ అవ్వాలనుకున్న అవ్వలేం, అత్యవసర పరిస్థితిలోనే ఎగ్జిట్ అవ్వాలి. ఒక దాని తర్వాత ఒకటి చూసుకుంటూ హనుమాన్ దగ్గరికి వచ్చాం. హనుమాన్ కౌంటర్ దగ్గర ఉన్న ఒక ఆమె హనుమాన్ చేతుల మీదుగా లడ్డు ప్రసాదం తీసుకోండి మేడం అంటే ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యా. అది ఎట్లా అనుకున్నా. ఇక మా వారు మా చిన్నుని పంపిస్తే టోకెన్ తీసుకొని హనుమాన్ దగ్గర నిల్చున్నాడు. ఆమెతో నేను వీడియో షూట్ తీసుకుంటానని చెప్తే ఓకే చెప్పారు. మా చిన్ను హనుమాన్ చేతుల మీదుగా లడ్డు ప్రసాదం తీసుకుని ముందు వాళ్ళ డాడీకి ఇచ్చి ఆ తర్వాత మా చిన్నునే ఓపెన్ చేశాడు. నిజంగా నాకు బాలే సర్ప్రైజ్ అనిపించింది. ఇక సురేంద్రపురి నుండి రిటర్న్ అయ్యి స్వర్ణగిరికి రీచ్ అయ్యాం. అక్కడికి రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా ఈవినింగ్ 5:45 అయింది. ఇంకా అక్కడ మొబైల్, హ్యాండ్ బ్యాగ్ అన్నీ సబ్మిట్ చేసి టోకెన్ తీసుకొని క్యూలో నిల్చున్నాం. సురేంద్రపురి నుండి స్వర్ణగిరికి 30 మినిట్స్ కూడా టైం పట్టదండి. కార్లో కానీ బైక్ మీద కానీ వెళ్తే. ఇంకా ఆటోలో అయితే నాకు తెలియదు. ఒక 16.5 కిలోమీటర్స్ ఉంటుందేమో, చాలా దగ్గరేనండి. ఇంకా ముందుగా శ్రీవారి పాదపీఠం ఉంది. ఆ పాదపీఠానికి నమస్కరించుకొని మెట్ల మార్గం నుండి పైకి వచ్చేసి ఇంకా క్యూలో నిల్చొని దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శన టైం అయితే ఈవినింగ్ 6:30 నుండి స్టార్ట్ అయిందండి. మేము 4:45కే ఇట్లా క్యూలో నిల్చున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయింది. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ అంటే నీటిలో ఉండే జలనారాయణుడు. మేము కిందకి వెళ్ళి చూసాము. ఆ తర్వాత మళ్ళీ వీడియో షూట్ కోసమని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి కూడా నేను వీడియో షూట్ చేశాను. హైలైట్ అండి అసలు ఈ లైటింగ్ వ్యూలో అసలు జలనారాయణుడు స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. అయితే తమిళనాడు టెంపుల్ స్టైల్లో ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది. అయితే నేను తమిళనాడులో ఉన్న టెంపుల్ అయితే చూడలేదు కానీ జూబ్లీ హిల్స్లో ఉన్న మినీ తిరుమల చూశాను కదా, ఆ మినీ తిరుమల టెంపుల్ స్టైల్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే జలనారాయణుడు. ఆ జూబ్లీ హిల్స్లో అదొక్కటి లేదు. కన్స్ట్రక్షన్ అయితే మొత్తం అట్లనే ఉంది. ఆ రాతి కట్టడాలు అయితేనే, స్తంభాలు అయితేనే, విగ్రహాలు అయితే మొత్తం కూడా అదే స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అత్యద్భుతం అండి, అసలు ఎంత బాగుందో. అయితే జూబ్లీ హిల్స్లో ఉన్న మినీ తిరుమల చాలా చిన్నది. అందులో కోనేట్లో ఉన్న జలనారాయణుడి స్పెషల్ ఎఫెక్ట్ లేదు. మినీ తిరుమల కొండ మీద ఉంటుంది. అంటే ఏ దేవుళ్ళైనా దర్శనం చేసుకోవాలంటే మెట్ల మార్గం కానీ కొండ మార్గం కానీ ఎక్కక తప్పదు. అప్పుడే కదా దేవుళ్ళు మనకు దర్శనం ఇచ్చేది.
నా మనసులో మాట, శ్రీనివాసుని టెంపుల్ ఎక్కడైనా సరే దర్శనం చేసుకుంటే ఆ రోజంతా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైనా మీకు కూడానా? దర్శనం చేసుకుని బయటకు వచ్చి లడ్డూ ప్రసాదం తీసుకొని మాడవీధుల్లో తిరిగిన తర్వాత ఎంట్రన్స్ నుండి మెట్లు ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో దాదాపుగా 40 అడుగుల హనుమాన్ స్టాట్యూ దర్శనం ఇస్తుంది. సూపర్గా ఉంటుంది. దాని పక్కన గోశాల. అయితే వీడియో షూట్ చేయలేదులేండి. రీజన్ కూడా చెప్తా. శ్రీవారి ఊరేగింపు స్టార్ట్ అయింది, అందుకని వీడియో షూట్ చేయలేదు. వీడియో వస్తే లైక్ చేయొచ్చు కదా.